అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున మా తండ్రి దూబిశెట్టి పాపారావు గారు 83 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు 2005 వరకు డిస్ట్రిక్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ధనింకుల నరసింహం గారి శిష్యుడిగా ఎంతోమందికి సేవలు అందించారు. ఈరోజు ఆయన చనిపోయి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈరోజు మా తమ్ముడు వేమన మల్లికార్జునరావు గారి సహకారంతో ఈరోజు ఇక్కడ అన్నదానాన్ని వస్త్రదానాన్ని చేపట్టడం జరిగింది. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుంటాడు మానవ సేవే మాధవ సేవ అని. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వైకుంఠపురంలో ఉన్న వీరితో మా ఫౌండేషన్కి ఎక్కువ అనుబంధం కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ కార్యక్రమంకి వచ్చిన మా నాన్నగారి ప్రియమైన శిష్యుడు వెంగయ్య గారికి తను ఆరోగ్యం మా నాన్నకి బాగలేనప్పుడు తను దగ్గరుండి చూసుకున్నారు. వెంగయ్య గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఇంకొకరు పెంచలయ్య నాయుడు గారు, నేను ఏ కార్యక్రమం విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున తలపెట్టినా తన దగ్గరుండి జరిపిస్తారు. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ డివిజన్ వారు రోసిరెడ్డి గారు మరియు శశి గారు మరియు రంగయ్య గారు మరియు మా తమ్ముడు నీరజు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండి నడుపుతున్న రాముకు మరియు మా ఫౌండేషన్ సభ్యులు శ్రీలక్ష్మి, రాధక్క, లక్ష్మి వారి అమ్మగారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు మా కుటుంబ సభ్యులపై ఆయన శిష్యులపై ఇక్కడికి వచ్చిన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాపారావు గారు సీనియర్ నాయకుడిగా అందరికీ 7వ డివిజన్లో కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, అందరికీ సుపరిచితులని అందరూ అంటుంటారు. మా ఫ్రెండ్ ధనికుల మధు గారు ఆయన గురించి గొప్పగా చెప్తుంటారు. చాలా మంచి మనిషి అని, ఒక పని అనుకుంటే 24 గంటల పని అయ్యే వరకు తపనతో పనిచేసే వ్యక్తి అని అందరికీ పార్టీలో కూడా అధిష్టానంలో కూడా బాబు గారు కావచ్చు, అందరూ పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ పాపారావు గురించి బాగా ప్రశంసిస్తూ ఉంటారు. అందుకని ఆయన ఎక్కడున్నా ఆయన మనశ్శాంతి కలగాలని, ఆయన ఆశీస్సులు ఆయన కుటుంబ సభ్యులపైన ఎల్లవేళ్ళ ఉండి వాళ్ళకి ఆరోగ్యంగా నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. దూబిశెట్టి పాపారావు గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వారు నిరంతరము పార్టీ కార్యక్రమాల్లో అందులో కళాకారుల యొక్క టీంని కొంతమంది టీంలు ఏర్పాటు చేసి జిల్లాలో అన్ని ప్రాంతాలకు కూడా కళాకారులను పంపిస్తూ వాళ్ళను బాగా యాక్టివ్ చేశారు. ఈరోజు పార్టీలో కీలకంగా కళాకారుల వింగు బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ప్రశంసిస్తుంటారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా వారు చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఏ కార్యక్రమం చేసినా కానీ పూర్తిగా దాన్ని ప్రజల వరకు పోయేదాకా కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ పార్టీ కార్యక్రమాల్లో ఉండగానే ఆయన మరణించున్నది అందరికీ కూడా చాలా విషాదించేటువంటి విషయం. కాబట్టి అటువంటి వ్యక్తి అకుంఠిత దీక్షతో అనుకున్న కార్యక్రమాన్ని అంకిత భావంతో తను చనిపోయేంత వరకు కూడా కట్టుబడి పనిచేశారు. కాబట్టి వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తుంది. పాపారావు గారు పాపారావు గారు నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి కూడా ఉదయాన్నే 5 గంటలకల్లా సైకిల్ వేసుకొని ఆయన పార్టీ ఆఫీస్కి ఈ పార్టీ కార్యక్రమాలు ముందు పని అనేది ముందు ఆయన లక్ష్యంగా చేసేవాళ్ళు. అంటే అప్పుడు నేను చిన్న వయసు కాబట్టి ఇలా ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు తెలియలేదు నాకు. పని అంటే ఇంత అంటే స్వార్థం లేకుండా చేసేవాడు ఆయన. దీనివల్ల నాకు ఇది ఉంటుంది సైకిల్తోనే ఆయన చివరి వరకు ఆ సైకిల్తోనే ఆయన ప్రయాణం సాగింది. అప్పుడు అంటే నా చిన్న వయసు కాబట్టి నాకు తెలియలేదు ఒక వర్క్ అంటే ఇలా ఉంటుందని. ఎప్పుడైనా అనుకున్నప్పుడు అదే గుర్తొస్తుంటుంది, ఒక వర్క్ అంటే ఈ విధంగా చేయాలా అనేది నాకు అనిపిస్తుంది. ఫుడ్లో ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అలా చేసేవాళ్ళు. అది మర్చిపోలేని వ్యక్తి ఆయన అన్నమాట.
ఈరోజు వైకుంఠపురంలో మన కళ్యాణక్క వాళ్ళ నాన్నగారు దూపిశెట్టి పాపారావు గారి గురించి వర్ధంతి 19వ వర్ధంతిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ కళ్యాణక్క మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళ నాన్నగారికి ఆత్మశాంతి కలగాలని 10 మంది పేదలకి అన్నదానం చేయటం అయితేమి వస్త్రదానం చేయటం అయితే చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ కుటుంబం పైన దూపిశెట్టి పాపారావు గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే తెలుగుదేశంలో కళ్యాణక్క మంచి పదవుల్లో రాణించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు తన సొంత అక్కగా చూసుకోమని నాకు తెలియకుండా చెప్పిన, ఇప్పటి వరకు తన సొంత అక్క కంటే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమంలో వారి అక్క కంటే ముందు నాకు ప్రథమ అక్కగా నాకు ఇస్తున్నందుకు నేను నీరజ్కి మా నాన్న మాట నిలబెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మేమంతా చిన్నవారము, చిన్న పిల్లలు ఉన్నారు, దగ్గరుండి హాస్పిటల్కి తీసుకోపోవడం కానీ చూసిన వెంగయ్య గారికి నేను ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దూపిశెట్టి పాపారావు గారు గతంలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఇన్ఛార్జిగా ఉండి అందరిని కూడా బాగా రిసీవ్ చేసుకుంటూ ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి, అప్పట్లో ఇంత ఫోన్ టెక్నాలజీ అవన్నీ కూడా లేవు, అప్పట్లో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. వాళ్ళందరికీ కూడా అయినా కూడా ఓపిక్గా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి చెప్పడం, ఆ ప్రోగ్రాం ఎక్కడైతే ప్రోగ్రాం జరుగుతుందో ఆ నాయకులందరికీ కూడా తెలియపరచడం, క్రియాశీలకంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతని ఆయన భుజాల మీద వేసుకొని బ్రహ్మాండంగా ఆ రోజు సర్వీస్ చేయడం జరిగింది పాపారావు గారు. నిజంగా కూడా పాపన్న అంటే ఈరోజుండే ఇప్పుడు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆయనకి అందరి పేర్లు తెలుసు, పేరు పేరున పిలవగలిగే శక్తి ఉంది, అలాగే పేరు పేరున అభిమానించే శక్తి ఉంది. అలాగే ప్రతి ప్రోగ్రాం కూడా పాపారావు గారు అందరికీ కూడా తెలియపరిచేవాడు. నిజంగా తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన దాంట్లో ఒక వ్యక్తిగా దూపిశెట్టి పాపారావు గారు కూడా సేవలు మళ్ళీ చేస్తాము. మళ్ళీ ప్రాంతంలో ఈరోజు పేదలకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆడవాళ్ళు, వాళ్ళకు కూడా వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా చేసుకొని ప్రతి పేదలకు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళందరికీ కూడా అందరు సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.
చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో I wanna follow you. 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 I wanna follow. మళ్ళీ కావాలంటే వస్తాను వేస్ట్ చేయకుండా. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం.